హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య వదినా. అరే సోనా, నువ్వా? ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? వచ్చేదానివి ఉదయాన్నే వస్తే ఏమైంది? నేను కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా. వద్దామనే అనుకున్నాను వదినా, కానీ మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి రావాలి కదా, అందుకే లేట్ అయింది. ఇక వచ్చాక నేనేం చేయగలను? కూర్చో, వాటర్ తెస్తాను. సరే వదినా. చూడండి, మీ చెల్లి వచ్చింది. నేను చెప్పే వరకు మీరు ఈ రూమ్ లో నుంచి బయటికి రావద్దు. 10 రూపాయల రాఖీ తెచ్చి 1000 రూపాయలు పట్టుకొని వెళ్తుంది. అందుకే నోరు మూసుకొని రూమ్ లోనే కూర్చోండి. తను వెళ్ళిపోయాక నేను మిమ్మల్ని పిలుస్తాను, సరేనా? ఇదిగో సోనా. వదినా, వాటర్ వద్దు, అన్నయ్యని పిలవండి. తొందరగా రాఖీ కట్టి వెళ్ళిపోతాను. ఆడపడుచు వాళ్ళు వచ్చారు కదా, మళ్ళీ లేట్ అయితే బాగుండదు. మీ అన్నయ్య లేరు, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళారు. నువ్వు వస్తానని ఫోన్ చేస్తే ఉండేవారు కదా. అలాగే సాయంత్రం కూడా ఇంటికి రారు, ఎందుకంటే అట్నుండటే నా పుట్టింటికి వస్తానన్నారు. కాబట్టి నువ్వు నాకే రాఖీ కట్టి వెళ్ళు. సరే వదినా, మీరు రండి, మీకు కడతాను. సోనా, నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు ఉండవని. మీ అన్నయ్య కూడా ఇంట్లో లేరు, నేను నీకు ఏమీ ఇవ్వలేను. సారీ సోనా, ఈసారి కూడా నువ్వు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాలి. వదినా, మేము ఆడపిల్లలం డబ్బుల కోసం, గిఫ్ట్ కోసం ఆశపడి రాఖీ కట్టడానికి వస్తామనుకుంటున్నారా? కాదు వదినా, మా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మాకంటూ ఒక అన్నయ్య ఉన్నాడన్న ధైర్యం కోసం, అంతేకాని మీ డబ్బులు మీ ఆస్తులు దోచుకోవడానికి కాదు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు వదినలు మా ఆడపడుచులు వచ్చి మమ్మల్ని దోచుకుంటారని అంటారు. కానీ వదిన, ఒక్క విషయం, మేమెలా మా అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వస్తున్నామో మీరు కూడా మీ అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వెళ్తున్నారు కదా. మరి మీ వదినలు కూడా ఇలానే ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నా చెల్లిని ఎలా నువ్వు నాకు రాఖీ కట్టకుండా చేశావో అలాగే మీ వదిన కూడా నువ్వు మీ అన్నకి రాఖీ కట్టకుండా చేయొద్దని. ఎందుకంటే ఆ బాధ నువ్వు భరించలేవు.